261వ నామం ప్రాజ్ఞాత్మికాయై నమః. ప్రాజ్ఞాత్మిక అంటే ప్రజ్ఞయే స్వరూపముగా కలిగినది. సుషుప్తి స్థితిలో పంచేంద్రియాలు, మనసు, బుద్ధి కూడా పనిచేయకపోయినా ప్రజ్ఞ మాత్రం ఉంటుంది. మెలకువ రాగానే తాను పొందిన నిద్ర సుఖానుభూతి జ్ఞప్తికి రావడం ఈ ప్రజ్ఞ ఉండబట్టే జరుగుతుంది. హాయిగా నిద్రపోయగలిగాను అని చెప్పడం దేనివల్ల జరుగుతోంది? ఈ ప్రజ్ఞ వల్లే. జీవి నిద్రలో కూడా పనిచేసే ఈ లక్షణాన్ని సూచించే అమ్మవారి యొక్క నామం ప్రాజ్ఞాత్మిక. సుషుప్తి స్థితిలోని జ్ఞానకారణ స్థితిని సూచించున్నది అని ఈ నామానికి అర్థం. 262వ నామం తుర్యాయై నమః. తుర్యావస్థను సూచించున్నది అని అర్థం. తురీయం అంటే ఏమిటి? తురీయం అంటే ఏమిటి? నాలుగవది అనేది సూటి అర్థం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలే కాక బ్రతికి ఉన్న జీవికి 4వ అవస్థ కూడా ఉంది. దానిని తురీయావస్థ అంటారు. స్థూల సూక్ష్మ కారణ స్థితులకు అతీతంగా ఉంటుంది ఈ స్థితి. మనసు, బుద్ధి ఇవి కళ్ళను ఆశ్రయించి ఉంటే ఆ స్థితి జాగ్రత్త అవస్థను సూచిస్తుంది. చేతులను ఆశ్రయించి ఉంటే స్వప్నావస్థను, హృదయాన్ని ఆశ్రయిస్తే సుషుప్తిని, సహస్రారగతమైతే తురీయావస్థను సూచిస్తాయి. బుద్ధి లయమైపోకుండా సహస్రారంలోని అమ్మవారి చిత్కళతో అనుసంధానమై ఉంటే అప్పుడు బుద్ధి చిన్మయమవుతుంది. అప్పటి ఆ అనుభూతి స్థితిని తురీయం అంటారు. తురీయావస్థను సూచించున్నదని ఈ నామానికి అర్థం. ఇది గొప్ప గొప్ప యోగులకి సాధ్యం అవుతుంది.